ప్రైజ్ డాడ్. వందనాలు మీకు అందరికీ. బాగున్నారా? యేసునామం పేరటి ఉదయకాలమందు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, మహాఘనుడ, మహోన్నతుడ, ప్రేమ స్వరూపుడైన నా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకై వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాలమందు ప్రభా, మా అందరితో నాయన వాక్యమై ఉన్న దేవా, మా అందరితో ఈ ఉదయకాలమందు మాట్లాడుచున్న తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం చేత మేము ఏమి నేర్చుకోవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మీ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలో, మీరే నా దేహమై నా ఆలయమై ఉన్నారు అని మీరు పలికారు తండ్రి. అలాగే మా దేహములను మీకు ఆలయముగా మేము మీకు ఎలాగా సమర్పించుకోవాలో, ఎలా నమ్మకముగా నాయన మీ ఆలయముగా మేము జీవించాలో, మీరు మాలో నివసించుటకు మేము ఏ విధంగా మీకు అర్పించుకోవాలో, అట్టి విధంగా పరిశుద్ధమైన జీవితము ఈ వాక్యము ద్వారా మేము నేర్చుకున్నటకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయాలను తెరిచి మీ వాక్య జ్ఞానమును మేము నేర్చుకునేలాగున జీవించులాగున సహాయం చేయమని నజరేయుడగు యేసుక్రీస్తు నామంలో దేశము కొరకు మేము ఏ విధంగా మీ సన్నిధిలో ప్రార్థన చేయాలో, ఏ విధంగా దేశము స్వస్థత కోసం మేము గురి కలిగి పట్టుదల కలిగి మేము ఎలాగా ప్రార్థన చేయాలో, విజ్ఞాపన చేయాలో నాయన మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు నామములో పొంది ఉన్నామని నమ్ముచున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక గొప్ప దైవజనుడి గురించి మనం మాట్లాడుకుందాం. ఆ దైవజనుడు యొక్క జీవిత విధానాన్ని చూసి మనము కూడా మనల్ని యేసయ్య కొంతమంది భక్తులను మాదిరిగా మన ముందు పెట్టెళ్ళారు. యేసయ్యతో సహా మనకి మాదిరిగా చూపించి వెళ్ళారు. మనము కూడా పరిశుద్ధులు, మనకంటే ముందు నడిచి ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి వాళ్ళనే మనం మాదిరిగా చేసుకొని జీవించాలి. మనకి మాదిరి ఎవరు అనంటే పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి యెహోవా నామమందు భయభక్తులు కలిగిన వారు, దైవజనులు, ప్రవక్తలు, యాజకులు ఉన్నారు. వాళ్ళని మనము మాదిరిగా తీసుకోవాలి. ఇప్పుడు మన దేశంలో కూడా కొంతమంది దైవభక్తి కలిగిన వాళ్ళు, సేవకులు ఉన్నారు, పాస్టర్స్. వాళ్ళల్లో ఏసన్న గారు, పెద్ద ఆయన దినకరన్ గారు, రాజబాబు గారు, నాకు నచ్చిన వాళ్ళల్లో వారి యొక్క జీవిత విధానమును బట్టి నాకు నచ్చిన వాళ్ళలో వీళ్ళు నాకు మాదిరిగా ఉంటారు వీళ్ళు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబు గారు, తర్వాత మోషే, యెహోషువ, కాలేబు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. నెహెమ్యా, ఎజ్రా, హగ్గాయి, మీకా, మలాకి, చాలామంది భక్తులు ఉన్నారు. ఎస్తేరు, దెబోరా, రూతు, లేడీస్ కూడా ఉన్నారు, ఆడవాళ్ళు. ప్రభు వాళ్ళనేమి తక్కువ ఏమి చేయలే. స్త్రీలను వాళ్ళని కూడా ఎన్నుకొని వాడుకుంటున్నారు. అయితే ఎస్తేరు దేశభక్తి కలిగిన ఆమె. తన దేశం ప్రజల కోసం ఎలాగా అహస్తరోస్తు రాజు దగ్గర తను ఎలాగా తన దీనత్వాన్ని, తన పరిశుద్ధతను కనపరుచుకుందో, రాజుగారికి ఎలాగా ఇష్టమో అలా ఉండటానికి అభ్యసించి అక్కడ అంతఃపురంలో ఉన్నటువంటి యొక్క రాజుగారికి ఎలా ఉంటే ఇష్టమో అలా నన్ను తయారు చేయండి అని తను అప్పగించుకుంది హేగేకు. హేగే ఉన్నారు అక్కడ అంతఃపురంలో. హేగే అంటే తెలుసు కదా మనకి. అతను ఎప్పుడూ రాజు దగ్గర ఉండేటటువంటి వాడు ఆ హేగే.
అంటే నపుంసకుడు అని అర్థం. హేగే అంటే నపుంసకుడు. వాళ్ళనే అంతఃపురంలో జాబులు ఇచ్చి పెట్టుకుంటారు, మగవాళ్ళని పెట్టుకోరు. ఆయనకి తెలుస్తూ అహష్వేరోషు యొక్క రాజు హృదయ అంతరంగం కాబట్టి జ్ఞానము కలిగినటువంటి ఎస్తేరు ఆ హేగేకు రాజుగారికి ఆయన అంతరంగం ఎలాగుంటుందో, ఆయనకి ఎలా ఉంటే ఇష్టమో అలాగ నన్ను తయారు చేయండి, తయారు చేసి నన్ను తీసుకొని వెళ్ళండి అని తాను హేగేకు అప్పగించుకుంది. మిగతా వాళ్ళైతే వాళ్ళ ఇష్టానుసారంగా మేకప్లు చేసుకున్నారు. ఎస్తేరు ఒకతే రాలేదు అక్కడికి అంతఃపురంలోనికి. ఇంకా చాలామంది యవనస్తుల పిల్లలు వచ్చారు. వాళ్ళంతా వాళ్ళు మేకప్లు వేసుకుంటున్నారు. అబ్బా నేను ఎట్లా తయారైతే రాజుకి ఇష్టపడతాడు అని ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు జుట్లు ఎరబోసుకున్నారు, జట్లు ఎరబోసుకున్నారు, హైబ్రోస్, లిప్స్టిక్స్, మేకప్లు, కాస్ట్యూమ్స్, బట్టలు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు అలంకరించుకున్నారు. వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు, తగ్గింపు జీవితం లేని వాళ్ళు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు. అయితే ఎస్తేరు తను తగ్గించుకొని ఆమె జ్ఞానము కలిగిన స్త్రీగా ఉంది. ఇక్కడ రాజుగారికి ఎలా ఉండాలో నాకేం తెలుసు, తీసుకొచ్చేశారు, రెడీ అవ్వమన్నారు. ఆయన మనసు ఏంటో తెలీదు, ఆయన హృదయం ఏంటో తెలీదు, ఆయనకి ఎలాగా ఆయన ముందుకెళ్ళి నిలబడితే ఇష్టం అవుతానో నాకు తెలియదు. కాబట్టి హేగేకి తెలుసు అని ఎంత జ్ఞానం కలిగినగా ఎస్తేరు హేగేకి అప్పగించుకుంటే, హేగే అహష్వేరోషు రాజుకి ఇష్టం ఎలా ఉంటుందో అలా తయారు చేశారు ఎస్తేరు గారిని. చక్కగా తీసుకెళ్ళి పెట్టారు. రాజు ఆమె పట్ల ప్రేమ దయ కలిగి ఆమెను వివాహం ఆడారు. వీళ్ళందరినీ పంపించి పారేశారు. నేను చెప్తున్నది ఏంటంటే దేశభక్తి కలిగిన వ్యక్తి క్రైస్తవుడు ఎలాగుండాలి. దేశభక్తి. మన దేశం ఏ దేశం? భారతదేశం. అన్య దేశంలో అన్ని ఎవరిష్టం వచ్చిన వాళ్ళ దేవుళ్ళను విశ్వాసముతో ఆరాధించుకోవచ్చు అనేది ప్రజాస్వామ్యంగా మన భారతదేశంలో ఉన్నాం. అందరు కులస్తులం, అందరు మతస్థులు ఉన్నాం. అందరము మనుషులమే పెట్టుకున్నాము, కానీ అందరము సమానమే. ఏ కులంలోనూ ఏ మతంలోనూ రక్తము వేరేగా ఉండదు. ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా ఎంత ధనికుడైన రక్తము కావాలి అని హాస్పిటల్లో అంటే ఆ గ్రూప్లో వాళ్ళు ఆ గ్రూప్కు సంబంధించిన రక్తము కొనుక్కుంటారు. అది ఎవరి నుంచి స్వీకరించారో వాళ్ళకి తెలీదు. వాడు బ్రతకటానికి రక్తం ఎక్కించుకుంటారు. కాబట్టి భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడు, స్త్రీ అయినా పురుషుడైనా, ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా ఒకే మాంసం, ఒకే రక్తం, ఒకే కాళ్ళు చేతులు. ఎవరు బంగారంతో, వజ్రాలతో, ముత్యాలతో తయారు చేయబడిన వాళ్ళు కాదు మనుషులు. మనము దేశభక్తి కలిగి ఉండాలి. దేశము పాడైపోతూ ఉంది. ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము, యెషయా గ్రంథము, మలాకి, హబకుక్కు, మీకా, నహూము, వీటన్నిటిలో మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో అంత్య దినములలో జరుగుతున్నవన్నీ కూడా పాత నిబంధన గ్రంథముల నుంచి చెప్పటం ప్రారంభించారు ప్రవక్తలు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఉన్నవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి మన దేశంలో, భూమి మీద అన్ని దేశాలలో. మనము దేశభక్తి కలిగి ఉండాలి. మన దేశమును మనము రక్షించుకోవాలి. ప్రియ క్రైస్తవ్య సంగమా, మన దేశాన్ని మనము కాపాడుకోవాలి అని ప్రధానమంత్రి, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ వాళ్ళు ఫిజికల్గా ఆలోచిస్తారు. మన దేశాన్ని శత్రు దేశాలు కొల్లగొట్టుకోకుండా, సరిహద్దులను దాటి రాకోకుండా, మన భూమిని వాళ్ళు దొంగిలించకుండా, ఆక్రమించుకోకుండా ఆర్మీ పోలీసులను పెట్టి మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు. ఫిజికల్గా ఆర్మీ శాఖను పెడతారు ప్రధానమంత్రి. ఈ విధంగా వాళ్ళు మన దేశాన్ని ఫిజికల్గా కాపాడుతూ ఉంటారు. ప్రియ క్రైస్తవ్య సంగమా, మనమేం చేయాలి? మన దేశపు ప్రజలు
ఎవరు అగ్నిగుండంలోనికి వెళ్ళకూడదు పాపము చేత అనేది మన నమ్మకం. పరలోకం ఎంత నిజమో అగ్నిగుండము కూడా అంతే నిజం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు. ఆయన దేవుడైతే ఆపోజిట్ సైతాన్ గాడు కూడా ప్రభు ఎంత నిజమో సైతాన్ గాడు కూడా అంతే నిజం. అంటే పరలోకం ఎంత నిజమో అగ్నిగుండం అంత నిజం. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. ఆయనే లోక రక్షకుడు. ఆయనే పరిశుద్ధుడిగా పుట్టి భూమి మీద పాపం లేనివాడిగా పుట్టి, పాపం లేనివాడిగా అంటే భార్యాభర్తల కలయికల ద్వారా కాకుండా పరిశుద్ధంగా పుట్టి, ఆ పరిశుద్ధమైన రక్తమునే మనము మానవులు చేసిన పాపము, ఆదాము నుంచి వచ్చినటువంటి పాపము నుంచి పరిహరించబడటానికి మరలా మానవుడి ద్వారానే, మానవుడు చిందించిన రక్తములోనే మనము మన పాపాలు కడగబడతాము. అది ఎవరు నీలాంటోడు నాలాంటోడు రక్తం చిందిస్తే పాదు ఆ పాపం. ఎందుకనంటే నీలాంటోడు నాలాంటోడు మానవులమే, తల్లిదండ్రుల కలిక ద్వారా పుట్టిన వాళ్ళు చిందిస్తే రక్తము పాదు మన పాపం. పరిశుద్ధంగా భూమి మీదకి ఒక స్త్రీ, కేవలం ఓన్లీ స్త్రీ గర్భంలో నుంచి పుట్టినవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన రక్తము చిందిస్తేనే ఆదాము నుంచి వస్తున్నటువంటి పాప శాపపు మరణము తొలగించబడుతుంది అని, అది యేసయ్య ద్వారా మాత్రమే జరుగుతుందని, యేసే రక్షకుడు, మానవుల రక్షకుడు, మానవుల ఆత్మల కాపరి, ఆయనే అగ్ని నుంచి తప్పించగలిగిన దేవుడు. ఆయనకు మాత్రమే ఆ శక్తి, ఆ బలం, ఆ అధికారం ఉంది అని నమ్మి, ఆయనే నా పాపమును పరిహరించినవాడు, నన్ను అగ్నిలో నుంచి తప్పించేవాడు, మా సమాధి నుండి నన్నే ఆయనే పైకి లేపేవాడు, బ్రతికించేవాడు అని ఎవరైతే నమ్మి యేసయ్యను నేను నమ్ముకొని ఉంటే, మరణించి నన్ను తిరిగి లెగుస్తాను, ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచిన వాడిని నేను నమ్ముకుంటే నేను చనిపోయినా మరలా తిరిగి లెగుస్తాను, ఆయన లేపుతాడు అని ఎవరైతే నమ్మి యేసయ్యను ఆరాధిస్తారో, పూజిస్తారో. పూజించటం అంటే ఏంటండి? కొబ్బరికాయలు కొట్టి, గుండ్లు గొడిగిచ్చి, కోళ్ళు కోసి, మేకలను కోసి, పూజారులు ఏవి చెప్తే అవి వచ్చి బలులిచ్చి, అది కాదండి పూజించటం అంటే. పరిశుద్ధంగా జీవించటము, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో నీ ఎదుటివారిని అలాగే ప్రేమించటం, యేసయ్యను మాత్రమే ప్రార్థన చేయటం, యేసయ్యను మాత్రమే మహిమపరచటం, యేసయ్య నామమును మాత్రమే ఘనపరిచి హెచ్చించటం, పూజించటం, పేదవారికి పెట్టటం, అదే యేసయ్యను పూజించటం అని అర్థం. అంటే యేసయ్యను పూజించటం అని అంటే యేసయ్య చెప్పిన మాట మనము చేయటము అని అర్థం టోటల్గా. ఎస్తేరు ఇశ్రాయేల్ ప్రజలు అన్ని దేశాలు చెదిరిపోయిన వాళ్ళని అప్పుడు ఆ అష్తరోస్తు రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. మంచివాళ్ళు ఉంటే చెడ్డవాళ్ళు కూడా ఉన్నట్టు అక్కడ కూడా ఉన్నాడు ఒక శత్రువు, ఒక సైతానుగాడు. ఆ టీం ఉంది, వాడికి ఒక టీం ఉంది. వీళ్ళందరూ కుట్ర పన్ని, అమ్మో రాజు యూదుల్ని బాగా ప్రేమించేస్తున్నాడు, మనల్ని తక్కువ చేసి చూస్తున్నాడు అని, వీళ్ళని ఏమైనా చేయాలి, వీళ్ళు ఎదిగిపోతున్నారు, వీళ్ళని ఏమైనా చేయాలి అన్నప్పుడు అని వాడు కుట్ర చేసినప్పుడు ఎస్తేరుకు మొర్దెకై, ఎస్తేరు బాబాయ్ గారు మొర్దెకై దైవభక్తితో ఏం చేయాలి, మన ప్రజలను కాపాడుకోవాలి ఈ యొక్క కుట్రదారుడి నుంచి, శత్రువు నుండి అని ఆమె ప్రార్థన చేసిందండి తన ప్రజలని రక్షణ కోసం, తన దేశపు ప్రజలు కాపాడుకోవటానికి. అయితే ఇక్కడ దేశభక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఎస్తేరు లాగానే. నేను వాక్య పాఠ్యాంశము తీసుకున్నది ఎస్తేరు గురించి కాదు, కానీ ఆమె కూడా దేశభక్తి కలిగిన ఆమె అని చెప్పటానికి చెప్పాను. నేను ఇప్పుడు వాక్యాన్ని తీసుకున్నటువంటి జీవిత చరిత్ర నెహెమ్యా గారి గురించి. ఆయనకి దేశభక్తి ఎంత ఉందో చూడండి. చెరకు కొనుక్కోబడ్డారు, చెరలో ఉన్నారు, వీళ్ళు బంధించబడి ఉన్నారు, వేరే దేశానికి బానిసలుగా తోలుకోబడినటువంటి వాళ్ళల్లో నెహెమ్యా గారు, ఎజ్రా, హగ్గై వీళ్ళందరూ ఉన్నారు, జరుబ్బాబేలు వీరందరూ ఉన్నారు, బానిసలుగా వెళ్ళిపోయారు. యెరూషలేము దేశము ప్రాకారాలు కాల్చేశారు, గోడలను కూల్చేసేసారు, పడిపోయినాయి, దేవాలయం అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది.
పాడు చేసేసారండి శత్రు దేశాల వాళ్ళు. బానిసలుగా వచ్చేసినటువంటి నెహెమ్యా గారిని అర్తహషస్త రాజు దగ్గర నెహెమ్యా గారు పానకాల దాయకుడుగా ఉన్నాడు. అంటే రాజుగారికి మంచినీళ్ళు తాగించేవాడుగా, ద్రాక్షారసము త్రాగించేవాడుగా, అతను ఏది తిన్నా ముందు నెహెమ్యా టేస్ట్ చూసి నెహెమ్యా గారికి ఏమి ప్రాణాపాయం లేకోకుండా చూసి అప్పుడు రాజుగారు తినేవారు, తాగేవారు. అలా నమ్మకస్తుడిగా అర్తహషస్త రాజు ఎక్కడ, నెహెమ్యా గారు ఎక్కడ? నెహెమ్యానేమో యెరూషలేము దేశస్థుడు, ఆ అర్తహషస్తేమో ఇతర దేశంలో ఉన్నటువంటి రాజు. ఆ దేశానికి వీళ్ళు చెరకు వెళ్ళిపోయారు బానిసలుగా. మరి ఆ రాజు నెహెమ్యాని నమ్మాడు. నెహెమ్యా ఎవరో వేరే దేశస్థుడు. అర్తహషస్త రాజు వాళ్ళ దేశంలో ఉన్న వ్యక్తులను పెట్టుకోవాలి పానదాయకులుగా. తన దేశస్థుల్ని అర్తహషస్తే నమ్మల, తన సొంత ప్రజలని రాజు నమ్మల. యెరూషలేము దేశం నుంచి తీసుకురాబడినటువంటి బానిసరుడైన నెహెమ్యాని నమ్మాడు. చూసారా అండి, ఆయన క్రైస్తవుడు అవటం వలన, అనగా అబ్రహాము సంతానం అవటం వలన, యూదుడు అవటం వలన ఎంత నమ్మకస్తుడో చూడండి. శత్రు దేశంలో కూడా తన నమ్మకాన్ని కాపాడుకున్నాడు. తన ద్వారా యెహోవా నామాన్ని బలపరిచాడు. తన నమ్మకత్వాన్ని, తన నిజాయితీని, తన యథార్థతను, తన తగ్గింపు జీవితాన్ని ఇతర దేశంలో కూడా కనపరిచాడండి, కనపరిచాడు. క్రైస్తవ సంఘమా, క్రైస్తవ బిడ్డలమైన మనము ఎక్కడ ప్రయాణాలు చేసినా, మనం ఎక్కడ జీవించినా, మనము మన ద్వారా యేసయ్య నామానికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలి అని అర్థం. నెహెమ్యా గారు తన దేశం యొక్క ఆ యొక్క ఔన్నత్యాన్ని శత్రు దేశంలో కనపరిచాడు. నెహెమ్యా గారు అర్తహషస్తకి మంచినీళ్ళు ఇస్తున్నాడు, ద్రాక్షారసం అందిస్తున్నాడు, భోజనం అందిస్తున్నాడు, రొట్టెలు అందిస్తున్నాడు, ఫ్రూట్స్ అందిస్తున్నాడు. కానీ అర్తహషస్త రాజు నెహెమ్యాని ముఖ కవలికలను గమనించాడండి. హల్లెలూయా. ఆ రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా నీకు ఆరోగ్యం బాగుందా? హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? మనసు బాగోలేదా? నీ ముఖం ఏంటి ఇలాగ అయిపోతా ఉంది రోజు రోజుకి? నెహెమ్యా ముఖము విచారముతో ఉంది. అన్నం తినలేకపోతున్నాడు, నిద్రపోలేకపోతున్నాడు. తిన్నా అన్నం ఒంటికి పడతలేదు. అన్నం తిన్నా ఒంటికి పట్టకపోయినా, నిద్ర పట్టకపోయినా ఎలాగుంటామో మనకు తెలుసు కదండి. అయినా అర్తహషస్త రాజు గారి దగ్గర చక్కగా నమ్మకస్తుడిగా, పనివాడుగా జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ రాజు గమనించాడు, నెహెమ్యాని అడిగాడు. అప్పుడు నెహెమ్యా అంటాడు, రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో చదువుతున్నానండి, 2వ వచనం. నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగులా భయపడి రాజు చిరంజీవి అగునుగాక. నా పితరుల సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నువ్వు మనవి చేయించు ఉన్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందు దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులు ఉండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపమని వేడుకొనుచున్నానని మనవి చేసి తిని. నెహెమ్యా మనతో చెప్తూ ఉన్నాడు. ఆ రాజుతో ప్రార్థన చేసుకొని ఆ రాజుతో మాట్లాడుతున్నాడు. నా దేశము పాడైపోయింది రాజుగారు, శత్రువులు నా దేశాన్ని పాడు చేశారు, చాలామంది రక్తపాతమయ్యే సమాధులు అయిపోయారు రాజుగారు, మా పట్టణాలు గోడలను కాల్చేశారు, మా మందిరాన్ని, మా దేవుడి యొక్క మందిరాన్ని కూల్చేశారు రాజుగారు, పాడు చేసేశారు రాజుగారు. మందసంలో ఉన్నవన్నీ కూడా వెండి పాత్రలు, రొట్టె పాత్రలు అన్నీ కూడా చల్లాచెదరు చేసి వాళ్ళ దేశానికి ఎత్తుకెళ్ళిపోయారు రాజుగారు. వెండి బంగారం
అన్నీ వాళ్ళు కొలగొట్టుకుపోయారు రాజుగారు. మరి నేను ఎలాగ సంతోషంగా ఉండగలను రాజుగారు? మీకు దయ కలిగితే నన్ను మా దేశానికి పంపించండి రాజుగారు అని తన నమ్మకత్వం ద్వారా రాజుగారిని ప్రాణాపాయమును కూడా తప్పించి నెహెమ్యా రాజుగారిని కాపాడారు. రాజుగారికి అనేకమైన శత్రువులు ఉంటారు కదండి. శత్రు దేశాలు రాజుగారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళనే డబ్బులు ఇచ్చి కొనేసుకుంటారు. క్షణం క్షణం ఆ దేశ ప్రధానమంత్రికి, ఈ దేశపు ప్రధానమంత్రికి ఎప్పుడు థ్రెడ్సే. నెహెమ్యా ప్రాణాన్ని అడ్డుపెట్టి అహష్వేరోషు యొక్క ప్రాణాన్ని కాపాడుతూ వస్తున్నాడు. రాజు నెహెమ్యాని నమ్మటం వలన నీ ప్రాణం నా ప్రాణానికి అడ్డం పెట్టి నన్ను కాపాడుతూ వచ్చావు, ఇప్పుడు దాకా నిన్ను బట్టి నేను బ్రతికి ఉన్నాను అని నెహెమ్యా మాట కాదనలేక సరే వెళ్ళిరా అని యెరూషలేము దేశానికి పంపించటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. చక్కగా యెరూషలేము దేశాన్ని వెళ్ళాడు నెహెమ్యా గారు. ఇది ఎంత ఆశ్చర్యమండి, ఎంత సంతోషమండి. బానిసగా ఉన్నటువంటి ఒక బానిస అయిన నెహెమ్యా గారు బానిస దేశంలో ఉన్నటువంటి రాజు దగ్గర నమ్మకత్వాన్ని పొందుకొని తన యథార్థతను, తన నీతిని అక్కడ కనపరిచి యెరూషలేము యొక్క ఔన్నత్యాన్ని, ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, యెహోవా నామాన్ని తన జీవితం ద్వారా కనపరిచాడండి. ఇది క్రైస్తవుడు చేయవలసినది. నెహెమ్యా గారి ద్వారా మనము నేర్చుకోవలసిన పాఠం అండి. మన ఉద్యోగంలో, మన ఆఫీసులో, మన వ్యాపారంలో నీతిగా, యథార్థంగా మనము మన జీవితం జీవిస్తూ ఉన్నామా? ప్రియ క్రైస్తవ సంఘమా, నెహెమ్యా గారి ద్వారా మనం నేర్చుకోవలసిన ఈ పాఠము ద్వారా మనము దేశభక్తి కలిగి దేశమును మనము ప్రభు సన్నిధిలో పెట్టి, అయ్యా మా భారతదేశాన్ని కాపాడండి నాయన, అయ్యా 150 కోట్ల జనాభా ఉన్నారంట మన దేశం, మన రాజధాని న్యూఢిల్లీ, మన ప్రధానమంత్రి మోడీ గారు. 788 జిల్లాలు ఉన్నాయంట మన భారతదేశంలో. 6,64,000 పైన చిలుకు గ్రామాలు ఉన్నాయి. 165 భాషలున్నాయి. మనం ప్రియ క్రైస్తవ సంఘమ, మారు మనసు పొంది రక్షణ పొందిన ప్రియ క్రైస్తవ సంఘమ, మన భారతదేశంలో 150 కోట్ల మంది అగ్ని గుండంలోనికి ఎవరు వెళ్ళకూడదు. నామకార్థ క్రైస్తవులేంటి, ప్రతిష్టమైన క్రైస్తవులేంటి, అన్యజనులేంటి, ముస్లిం అందరూ కూడా తండ్రి అయ్యా మా భారతదేశమును స్వస్థపరచండి అయ్యా అని భారతదేశము పక్షంగా మనము ఉపవాసం ఉండి పట్టుదలతో మనము ప్రార్థన చేయాలని ప్రియ క్రైస్తవ సంఘమా, నెహెమ్యా గారిని మనము మాదిరిగా తీసుకొని మన భారతదేశము ప్రజల కోసము మనమే కన్నీరు కార్చి మోకాళ్ళ ప్రార్థన, ఉపవాసపు ప్రార్థన, గొలుసు ప్రార్థన చెయ్య పట్టుకొని ఎవరి సంఘముల వాళ్ళు ఉండి, ఎవరి టీముల వాళ్ళు ఉండి, మనము ఎవరి భక్తిలో ప్రతిష్టమైన శ్రేష్టమైన భక్తిలో ఉండి మనము మన భారతదేశము కోసము మనమే మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన మనము చేసిన ఎడల ప్రజల పక్షంగా మనమే మన పాపములు, మన దేశపు పాపములను మనమే మన భుజముల మీద యేసు నామములో వేసుకొని మనమే మన నోటి ద్వారా ఒప్పుకొని మనము ప్రార్థన చేసిన ఎడల 2వ దినవృత్తాంతములో 7:14 వచనము ప్రకారము యేసయ్య మన దేశాన్ని స్వస్థపరుస్తాను అని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఎత్తు పట్టుకొని అయ్యో మా భారతదేశపు ప్రజలను కాపాడండి అయ్యా, అయ్యా మా యొక్క ఈ జనుల యొక్క పాపములను క్షమించండి అయ్యా అని మనము మన చెడుతనాన్ని విడిచిపెట్టి మనల్ని మనం తగ్గించుకొని ప్రభు యేసయ్య పాదాలు చెంత పట్టుకొని మనం ప్రార్థన చేసిన ఎడల మనము దేశభక్తిని కనపరుస్తూ మనము మన దేశమును మనమే క్రైస్తవుల మీదనే బాధ్యత ఉంది, మన మీదే మన భారతదేశం స్వస్థత బాధ్యత మన మీదే ఉంది కనుక మనము ఖచ్చితంగా ప్రార్థన చేసే బద్దులమై ఉన్నాం. నెహెమ్యా గారి వలె మనము మన భారతదేశం కోసం ప్రార్థించుదుముగాక. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ కదిలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రములు తండ్రి ప్రభా. నెహెమ్యా గారు దేశభక్తిని కనపరిచినట్లుగా ప్రియ క్రైస్తవ సంఘమైన ఆది అపోస్తలిక సంఘముగా నాయన కొత్త నిబంధన భక్తులముగా భారతదేశము కోసము నాయన అయ్యా భారతదేశ ప్రజల పాపములను ఒప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తుండగా భారతదేశాన్ని స్వస్థపరచమని నజరుడిగా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు.